నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వార్లరా, దేవుని సన్నిధానానికి వచ్చి దేవాది దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానం చేయుటకు ఆయన పాదముల చెంత చేరొచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. మంచిది ప్రియమైన వార్లరా, ప్రతిరోజు ఒక నూతనమైన మాటలు, దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఆయన సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. అనేక మంది స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దిన కాలం కూడా దేవుడు ఒక చక్కటి స్త్రీని మన ముందు ఉంచి ఉన్నాడు. ఆ స్త్రీ ఏం చేసింది అంటేనా, ఒక గొప్ప వ్యక్తికి భార్య అయింది. మంచి ప్రార్థనాపరుడు. ఆ వ్యక్తి ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. కానీ తనకు కలిగిన సంతానం ద్వారా ఆ మంచి పేరునంతా కోల్పోయింది ఆ స్త్రీ. ఎట్లా అంటే మనం చూస్తూ ఉంటాం, తండ్రులను బట్టి పిల్లలకు మంచి పేరు వచ్చేదిగా ఉంది, లేదంటేనా పిల్లలను బట్టి తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేదిగా ఉంది. ఇక్కడ చూసినట్లయితేనా ఈ స్త్రీకి భర్త ద్వారా మంచి పేరు వచ్చింది, కానీ కుమారుని ద్వారా చెడ్డ పేరు తెచ్చుకొని ఎంతో చరిత్రహీనురాలుగా మిగిలిపోయింది. ఒక పేరు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంటే, 1-2 సార్లు రాసి ఉంటే వారి గురించి ఒక పాఠం మనకు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. అంటే వారి యొక్క జీవిత విధానము, విధి విధానము, వారు దేవుని సన్నిధానంలో ఏ రీతిగా మొరపెట్టుకొని ఉంటారో, దేవునితో ఎట్లా ఒడంబడిక చేసి ఉంటారో, వారి యొక్క జీవితము ఎలా ఉందో మనకు హెచ్చరికతో కూడిన మాటలు కొన్ని ఉంటాయి. కొంతమంది స్త్రీలు వారి యొక్క ప్రార్థన జీవితం ద్వారా వారి కుటుంబాలను ఎంతో ఘనంగా కట్టుకొని ఉన్నట్లయితే, మరికొంతమంది స్త్రీలు వారి యొక్క అవిధేయమైన ఆలోచనల ద్వారా వారి కుటుంబాలు ఎలా పతన స్థితిలోకి చేర్చుకున్నారో వారి గురించి కూడా మనం కొంతమందిని ధ్యానించున్నాం. ఈ దినకాలంలో ఈ స్త్రీ గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే మొదట్లో ఆమె ఘనంగానే జీవించింది తన భర్త ద్వారా. తన కుమారుని ద్వారా ఏ రీతిగా పతనమైందో ఈరోజు మనకు ఒక పాఠం. మనకందరికీ సంతానం ఉంది, మన బిడ్డలు ఉన్నారు. వారి ద్వారా మనకి ఎలాంటి చెడ్డ పేరు రాకోకుండా ఉండాలి అంటే ఈ స్త్రీ మనకు ఒక ఉదాహరణ. నేటి ఏర్పాటు చేసుకున్న అంశభాగం ఏదనగా, తల్లిగా ఓడిపోయిన స్త్రీ. తల్లిగా ఓడిపోయిన స్త్రీ. ఎవరా స్త్రీ, ఎందుకు ఓడిపోయిందో మన పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితేనా ఆమె గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 43వ వచనంలో ఈమె పేరు చాలా చక్కగా వ్రాయబడి ఉన్నది. 43వ వచనము, మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయామును పెళ్లి చేసుకొని ఉండెను. చాలండి. ఆ స్త్రీ పేరు అహీనోయాము, యెజ్రెయేలు స్త్రీ. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితేనా బహుభార్యాతత్వము అంటే ఒక పురుషునికి ఎంతమంది అయినా స్త్రీలు ఉండేవారు. అలాగే ఇక్కడ ఈ స్త్రీ ఎవరి భార్యగా ఉంది అంటే దావీదు మహారాజు యొక్క భార్యగా ఉంది. మనకందరికీ తెలుసు దావీదు గారి యొక్క భార్యలు ఎవరంటేనా మీకాలు, తర్వాత అబీగయిలుగానే కదండి ఉండేది. కింద వచనంలో పెండ్లి చేసుకొని ఉండేను వారిద్దరు, పై వచనంలో అబీగయిలేనండి. నాబాలు యొక్క భార్య అబీగయిలు. ఈ అబీగయిలు అలాగే మీకాలు ఇద్దరు మాత్రమే మనకు కనబడతారు, మళ్ళా ఎవరు తెలీదు. కానీ ఈమె మీకాలు తర్వాత ఏర్పాటు చేసుకున్న, అంటే వివాహం చేసుకున్నాడు దావీదు గారు. అంటే మీకాలు గర్వించింది. ఎలా? సౌలు యొక్క కుమార్తె ఈమె మీకాలు. సౌలు యుద్ధానికి పోతున్నప్పుడు ఆ గొల్యాతు అనేకమైన ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు
దావీదు వెళ్ళాడు, దేవుని పేరట యుద్ధం చేసినాడు, విజయం సాధించినప్పుడు తన కుమార్తెను రాజ్యం ఇస్తా అన్నప్పుడు పెద్ద కుమార్తెని ఇవ్వకోకుండా రెండో కుమార్తె అయిన మీకాలుని ఇచ్చినాడు. మీకాలు కూడా చాలా చక్కగానే ఉండింది. తర్వాత ఒకానొక దినాన్న మందసాన్ని మోసుకొని వస్తున్నప్పుడు దావీదు మనసారా దేవుని స్తుతిస్తూ వీధులలో నాట్యం ఆడుతున్నప్పుడు అందరి ముందర దావీదు గారిని చులకనగా హీనంగా చేసి మాట్లాడినప్పుడు ఆమెను తిరస్కరించబడింది. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఈ యెజ్రెయేలు స్త్రీని దావీదు వివాహం చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మొదటిగా ఈమె గురించి చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఒక అన్యురాలైనప్పటికీ, యెజ్రెయేలైన స్త్రీ అన్యురాలైనప్పటికీ గొప్ప ప్రార్థనాపరుడైన దావీదును వివాహం ఆడింది. మొదటిగా ఈమెకున్న గుణగణాలలో మొదటిగా మనం చూసినట్లయితేనా గొప్ప ప్రార్థనాపరుడైన దావీదు గారికి భార్య అయి ఉన్నది. అదే మొదటి వచనంలో మనం చూసినాం. ఏమంట 43వ వచనంలో దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయామును పెండ్లి చేసుకొనెను. ఎంత గొప్ప ప్రార్థనాపరుడో దావీదు గారు మనకు బాగా తెలుసు. దినానికి 7 సార్లు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే అనుభవం. దేవుణ్ణి మనసారా ప్రార్థించేవాడు. ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధానంలో మొరపెట్టిన తర్వాతే మిగతా పనులకు వెళ్ళేవాడు దావీదు గారు. ప్రతి విషయమందు దేవుని పైన ఆధారపడేవాడు. మంచి యుద్ధం చేసే నైపుణ్యం గలవాడు, గొప్ప సైన్యం గలవాడు దావీదు మహారాజు. అంత గొప్ప మహారాజును పెళ్లి చేసుకునే ఈమె కూడా గొప్ప మనసు కలదే ఉండాలి. కానీ ఈమె పేరు మాత్రమే రాయబడింది. కానీ ఈమె ఏమేమి క్రియలు చేసిందో, అంటే ఆమె ద్వారా ఏమన్నా గొప్ప కార్యాలు జరిగినాయా, ఏమన్నా గొప్ప సూచక క్రియలు జరిగినాయా, ఆమె ఆ కుటుంబానికి వెళ్ళడం ద్వారా ఆ కుటుంబానికి ఘనకీర్తి తీసుకొచ్చిందా అంటే అవేమీ లేవు. కానీ దావీదు మహారాజును వివాహం చేసుకున్న తర్వాత ఆమె కూడా మంచి స్థాయిలోనికి వచ్చింది. అంత గొప్ప పేరు తెచ్చుకున్న దావీదు గారిని దేవాది దేవుడు ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా దేవాది దేవుడే దావీదుకు గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పాలంటే మనమైతే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పక్కింటి వాళ్ళో, పొరుగింటి వాళ్ళో, మన రక్త సంబంధికులో వాళ్ళెవరో కాదు, కానీ మన కుటుంబ సభ్యులే. అంటే భార్య గురించి భర్త సాక్ష్యం ఇవ్వాల. ఒకప్పుడు చాలా ఇదిగా ఉండింది నా భార్య, ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయించిందో, తన మనసు మార్చుకునిందో, తన వ్యక్తిత్వం విధి విధానాలు అన్నీ మారిపోయినాయి, చాలా సౌమ్యంగా ఉంది అని మన కుటుంబ సభ్యులే మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, లేదా మనకు తెలిసిన వాళ్ళే సాక్ష్యం ఇస్తారు. ఇక్కడ దావీదు గారి గురించి దేవాది దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంట? అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టాన్నంతటిని నెరవేర్చేవాడు దావీదు. అంత గొప్ప రాజు యొక్క భార్య అయిన ఆమె ద్వారా ఏ ప్రభావము చూపలేదు, కానీ ఊరికే రాజ్యం మీద రాణిగా నియమించబడి ఉంది. అలాగే మనం చూసినట్లయితేనా భార్య ద్వారా భర్తకు ఘనత రావాలంటే ఒక చక్కని స్త్రీ మన ముందు ఉంది. ఎవరా అంటేనా యోసేపు యొక్క భార్య అనసనేతు. ఒక యాజకుని యొక్క కుమార్తె అయినప్పటికీ, అన్యురాలుగా ఉన్నప్పటికీ యోసేపును వివాహం చేసుకున్న తర్వాత 2 కుమారులను కని వారిని గొప్ప గోత్రికులుగా తయారు చేసింది. పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు లిఖించడానికి కారకురాలైంది. ఎవరా 2 కుమారులు? ఎఫ్రాయిము, మనష్షే. చూడండి, గోత్రకర్తలుగా ఈ అనసనేతు యోసేపు యొక్క భార్య చేసింది. ఎట్లా? భర్త యొక్క ప్రార్థనా జీవితం ద్వారా.
భర్త దేవుని ఎడల ఎంత లోబడి జీవిస్తున్నాడో. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న మనము, మీరైనా కానీ మీ భర్త యొక్క మాటలకు మీరు లోబడి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయన మాటలు ఎందుకు లక్ష్యం ఉంచి ఒక కుటుంబానికి మంచి పేరు తెచ్చే భార్యలుగా ఉండారా లేదా అనేది ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు యొక్క భార్యగా ఈమె చరిత్రలోనికి ఎక్కిందే కానీ ఆమె ద్వారా ఏమి గొప్ప కార్యాలు జరగలేదండి. అలాగే మనం చూస్తున్నట్లయితేనా ఈమె మొదటిగా దావీదు అంటే ఒక గొప్ప భక్తుని యొక్క భార్యగా పేరు తెచ్చుకునింది. రెండవదిగా చూసినట్లయితేనా రాణి స్థానం పొందుకున్న స్త్రీ. రాణిగా అంటే దావీదు మహారాజుగా అయినాడు. రాజు అయినప్పుడు రాజు యొక్క భార్య ఏమవుతుంది? రాణి. ఆ గొప్ప భాగ్యాన్ని మీకాలు ఎప్పుడో కోల్పోయింది. తండ్రి తన భర్తను చంపడానికి వస్తున్న ప్రతిసారి ఆమె మీకాలు దావీదును రక్షిస్తూనే వచ్చింది. కానీ ఎప్పుడైతే భర్తను అసహించుకునిందో, అందరి ఎడల తిరస్కారంగా చేసి మాట్లాడిందో, హీనంగా మాట్లాడిందో, ఎప్పుడైతే అట్లా మాట్లాడడం ద్వారా దేవుడు ఆమె యొక్క స్థానాన్ని కొట్టివేసినాడు. ఈ ఆమె పేరు అహీనోయామును భార్యగా ఏర్పాటు చేసుకుని రాజు యొక్క స్థానంలో రాణిగా కూర్చొని ఉంది. మనల్ని కూడా దేవాది దేవుడు ఎక్కడో పడి ఉన్న మనల్ని ప్రేమించి, అంటే అన్యులుగానే ఉన్నాము, అన్య జనాంగంలోనే ఉన్నాము, దేవుని ప్రేమను ఎరగని వారంగా ఉన్నాము. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించి మన యొక్క పాపరోత జీవితాన్ని అంతటినీ తన రక్తం ద్వారా కడిగివేసి రాణులుగా తన రాజ్యపు వారసులుగా ఎన్నుకొని ఒక గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే దేవాది దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలవబెట్టినప్పుడు మనము కూడా ఉన్నతంగా జీవించాలని దేవుడు కోరిక. ఈమె కేవలము రాణి మాత్రంగానే ఉంది, కానీ ఏ విషయాలలో జోక్యాలు చేసుకోలేని స్థితిలో ఈమె ఉంది. మూడవదిగా చూసినట్లయితే ఈమెకున్న ఇప్పుడున్న మంచి లక్షణం ఏదంటేనా, దావీదు మహారాజు గారి యొక్క కష్టాలలో పాలు పంచుకునిందంట. ఏం కష్టాలు వచ్చినాయి దావీదు గారికి చూద్దామా? సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం. లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. 3వ వచనము. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇజ్రాయేలీయురాలగు అహీనోయాము నాబాలు భార్య ఉండిన కర్మేలీయురాలగు అబీగయిలు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి. ఇక్కడ ఏం వచ్చినాయి దావీదు గారికి అంటే 27వ వచనం మొదటి నుంచి మనం చూసినట్లయితేనా, సౌలు ప్రతి దినము దావీదును తరుముతూనే ఉన్నాడు. ఎందుకు? అలనాడు గొల్యాతును యుద్ధం చేసి సంహరించినప్పుడు అక్కడున్న స్త్రీలు దావీదును గణపరిచినారు, ఎంతో ఆధిక్యతనిచ్చినారు. అది చూసేలోగా సౌలు గారికి దావీదు మీద విషపు చూపు నిలిపినాడు. ఎప్పుడైనా దావీదుతో నాకు సమస్య అని, నా కుమారుడు రాజుగా ఉండలేడు, ఎప్పుడైనా దావీదే రాజుగా ఉంటాడు, దావీదును చంపేస్తే నా కొడుకు రాజు అవుతాడు కాబట్టి అనే ఆలోచన దురాత్మ ద్వారా ప్రేరేపించబడి సౌలు ప్రతి సమయంలోనూ దావీదును తరుముతూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు 27వ వచనంలో మొదటి వచనం కానుంచి, ఎక్కడికి పోయినా సౌలుతో నాకు సమస్యలే కాబట్టి ఇక్కడి నుండి నేను వేరే చోటికి వెళ్తానని ఆకీష్ దగ్గరికి వెళ్ళి తమ భార్యలతో కూడా అక్కడ కాపురం ఉన్నాడు. అంటే దావీదు మహారాజుకు ఏ కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అన్ని బాధలలో కూడా ఈమె తోడుగా ఉందని దేవుడు ఈ మాటల ద్వారా మనకు సెలవిస్తున్నాడు. ప్రియమైన వార్లరా,
మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అనుకోని రీతిగా ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, నేటి కాలంలో ఉన్న స్త్రీలు కుటుంబ యజమానునికి కానీ భార్యకి కానీ ఏదైనా సమస్య వస్తే, ఈ సమస్యకు నువ్వే కారణం కాబట్టి నువ్వే ఎట్లయినా తీర్చుకో, నాకు సంబంధం లేదని ఇచ్చిపెట్టేవాడుగా ఉన్నారు. తోడుగా ఉండరండి నేటి కాలంలో. ఎందుకంటే నాకెందుకు అబ్బాయి తలకాయ నొప్పి, ఈ సమస్యకి ఏదో నువ్వే పరిష్కారం చేసుకో, నాకు అంటగట్టద్దు, ఈ సమస్యలోకి నన్ను దూర్చొద్దు, నీ బాధ ఏదో నువ్వు పడు అని ఇచ్చిపెట్టేవారుగా ఉన్నారు. మరికొంతమంది అయితేనా సమస్యలు అధికమైతేనా నీతో నాకేం ప్రయోజనం లేదు, నీ చావు నువ్వు చావు, నా దావు నేను చూసుకుంటానని విడిపోయేవారుగా ఉన్నారు నేటి సమాజంలో ఉన్న ప్రకారంగా కాపురాలు. కానీ అలనాడు చూసినట్లయితేనా ఈమె తన భర్తకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత కరువులో ఉన్నా, ఎన్ని బలహీనతలు వచ్చినా ప్రతి దానిలో దావీదు మహారాజుకు తోడుగా ఉండి ప్రతి కష్టాన్ని కూడా ఈమె అనుభవిస్తూ వచ్చింది. అలా అనుభవిస్తూ వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని దర్శించి ఒక కుమారుని అనుగ్రహించినాడు, జ్యేష్ఠ కుమారుని. మీకాలుకు సంతానం లేకోకుండా, అంటే ఆమె ఎప్పుడైతే దావీదును అసహించుకునిందో దేవుడు ఆమె యొక్క గర్భాన్ని మూసేసినాడు, సంతానం లేదు. మరి ఈమె ద్వారా జ్యేష్ఠ కుమారుని అంటే ప్రథమ సంతానంగా ఒక కుమారుని కన్నింది. ఆ కుమారుడే అమ్నోను. అమ్నోను యొక్క జీవితం మనకు బాగా తెలుసు కదండి. ఈమె చూసినట్లయితేనా దావీదు యొక్క కష్టాలలో ఈమె తోడుగా ఉంది. అలాగే కుమారుని విషయంలో ఈమె ఏ నిర్ణయాలు తీసుకుందో మనం చూసినట్లయితేనా అమ్నోను యొక్క జీవిత విధానము మనకు బాగా తెలుసు. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో అమ్నోను యొక్క జీవిత విధానము నేటి కాలం మనకు చక్కగా దర్శన రూపంలో మనకు కనపడుతుందంటే 13వ అధ్యాయంలో అమ్నోను గురించి చాలా చక్కగా రాయబడి ఉంది. 3వ వచనంలో మనం చూసినట్లయితేనా, 2వ వచనంలో చూసినట్లయితేనా, తామారు కన్యకైనందున ఆమెను ఏమి చేయవలనన్నయు దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడే తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. ఏమంట, కుమారునైతే కన్నింది, కానీ నేటి కాలంలో ఉన్న తల్లిదండ్రులమైన మనము లోకంలో సంభవిస్తున్న వాటిని బట్టి మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా పెంచకూడదో ఈ వాక్యం మనకు తెలియజేస్తుందండి. ఎట్లా అంటే ఈమె అయితే భక్తిపరుని యొక్క భార్యగా ఉంది, రాణిగా ఉంది. అంత మాత్రమే కాకుండా తన భర్త యొక్క కష్టాల్లో పాలు పంచుకునింది. కానీ కుమారుని కనిన తర్వాత ఆ కుమారుణ్ణి తండ్రిలాగే పెంచలేకపోయిందండి. ఎందుకు పెంచలేకపోయింది? ఎందుకు అమ్నోనుకి ఇంత వికారమైన ఆలోచనలు వచ్చినాయి, అంత కామము కళ్ళకు ఆవరించి ఉంది అంటే, భర్త ఏమో ప్రార్థనాపరుడే, ఈమెకేమీ లేదు, ప్రార్థన లేదు. భర్త అయితే దినము దేవుని సన్నిధానంలో, దావీదు గారు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థిస్తుండే ఉన్నారు. కానీ ఈమె ప్రార్థనా జీవితం లేదు. తల్లికి ఉంటేనే కదా బిడ్డలకు వచ్చేది ప్రార్థన. అదే ఇక్కడ ఉదాహరణ. అమ్నోనుకు ఇంత విపరీతమైన ఆలోచన రావడానికి గల కారణం అంటే తల్లి మంచి చెడ్డలు నేర్పించలేదండి. అదే అంటున్నారు కదా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పియాలంట. అది ఎప్పటి నుంచి? పెద్దోడైనప్పుడు కాదు, చిన్న వయసు నుంచే. మన పెద్దోళ్ళు సామెత చెప్తారు కదా, మొక్క వంగనిది మానే వంగదండి. మనం ఒక చెట్టు నాటినప్పుడే ఆ చెట్టు వంగిపోకోకుండా ఉండడానికి ఒక చిన్న దబ్బలం కడతాం, ఒక కర్ర నాటుతాం, చెట్టు ఏపుగా రావడానికి, ఎక్కడ వంగిపోకుండా కొమ్మలు తునిగిపోకోకుండా ఉండకోకుండా ఉండాలని ఒక చెట్టుకే అంత భద్రత ఇస్తే, మనం కనిన బిడ్డల్ని, మన పిల్లల్ని ఈ లోకంలో ఏ రీతిగా పెంచాలి అంటే పసి ప్రాయం నుండే వాళ్ళకి దైవిక క్రమము, దేవుని యొక్క బోధలు, దేవుని యొక్క భయము వాళ్ళకు మనము చిన్న ప్రాయంలో నుంచి మనం చెప్పవలసిన వారమై ఉన్నాం.
నేటి కాలంలో టైం లేదండి. ఎక్కడ చూసినా ఫోన్లు. మొన్న అన్నారు కదండి దైవజనులు, కడప ప్రాంతానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఇట్లా నా ఎదురుగానే ఎంత మన మిన్ని ఎంత వయసు ఉంటుంది, మన మిన్ని చిన్నది, ఆ పిల్లని కొంచెం ఎత్తు, 5 సంవత్సరాలు, ఖచ్చితంగా 5 సంవత్సరాలే అమ్మాయి. కంటికి చూపించుకోవడానికి వచ్చినారు, దబదబా వచ్చినారు, కూర్చున్నారు. తల్లి వస్తానే బిడ్డనేమన్నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందేమో అని నేను అనుకున్నాను. ఆ అమ్మాయిని పక్కన కూర్చోబెట్టింది. ఏమో అర్జెంటుగా ఉన్నట్లు ఫోన్ తీసుకొని చూసుకుంటా ఉంది. తల్లి ఫోన్ చూసుకుంటా ఉంటే భర్త మనం ఎక్కడికి వచ్చినాము, హాస్పిటల్లో ఉన్నాం, పిల్లని జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని హెచ్చరికలు చేయలే. భార్య ముఖంకి ఇట్లనే చూస్తున్నాడు ఆయమేమో ఇట్లనే చూసుకుంటా ఉంది ఫోను. నేనేం తక్కువ తిన్నానని ఆ పిల్ల ఫోన్ తీసుకొని 2 కాళ్ళు ఇట్లా వేసుకొని కాళ్ళ సందులో ఫోన్ పెట్టుకొని చూసుకుంటానే ఉంది. నేను గమనిస్తానే ఉన్నా. ఆ పాప అలాగే చూస్తూ ఉంటే కుడి కండ్లో నుంచి బాగా నీళ్ళు ఇట్లా కారిపోతున్నాయి కళ్ళల్లో నుంచి. నేను అన్నాను, అమ్మ పాపకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఫోన్ తీసేసుకోండి అంటే ఇక్కడ కర్చీఫ్ దొప్పుకొనింది, తీసి ఆ పిల్ల చేతిలో అట్లా పెట్టేసింది. ఫోన్ లాక్కోలేదు, కర్చీఫ్ ఇచ్చింది. దానికి వచ్చా కళ్ళు తుడుచుకోవడానికి రాలే. అట్లనే చూసుకుంటా అంటే వాళ్ళ నాన్న తుడిచి పక్కన పెట్టినాడు. ఆ పిల్ల ఫోన్ అట్లనే చూసుకుంటాను. మరొకరు వచ్చినారు, చాలా ఇప్పకు ఒక 60 ఏండ్లు ఉంటాయి, నడకే సాధ్యం కాలేదు, కట్టెబట్టుకొని వచ్చినారు. 2 భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఈ పక్క, అంటే చుట్టూ చైర్లు ఉన్నాయి కాబట్టి ఈ పక్క వచ్చి కూర్చున్నారు వాళ్ళు. వస్తానే ఏమో చాలా పెద్ద ఏమండి, చోళల్లో పెట్టుకుంటారు కదా, అది ఏమంటారు తెలియదని, అది పెట్టుకొని సీరియల్ చూసుకుంటాను ఆయమ్మ. ఆయప్ప అప్పటి నుంచి నాకు నీళ్ళు ఇవే అని ఆయప్ప అడుగుతా అంటే సీరియల్ ఎక్కడ మిస్ అయిపోతామో. ఎంత ప్రభావితం చేసినాయంటే ఫోన్ లేకోకుంటే జీవితమే లేదన్నట్లు హాస్పిటల్ మొత్తం కలే చూస్తే ఆ కూర్చున్న క్యాంపస్లో మొత్తం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు తప్పితే పక్కన కూర్చునే రోగి ఉన్నాడు, వాని సాధక బాధకాలు ఏమన్నా నీళ్ళు తాగుతావా, టీ తాగుతావా, ఎట్లుంది నీకు, కంట్లో మందేసుకొని వాళ్ళు ఇట్లా పనుకో అంటే ఇట్లా కారుతుంటే తుడిచే నాదు లేదు. ఫోన్లు ఎక్కువైపోయినాయి. చిన్న వయసు నుంచి వాళ్ళు నిద్రపోకుంటే ఫోన్లు పెట్టడం, వాళ్ళు అడుగుతానే ఫోన్లు ఇవ్వడం, పాటలు చూసుకోవడం, పాటలు కాకపోతే ఇంకా ఏమేమో ఉంటాయి కదా పిల్లలకు సంబంధించినవి, అవన్నీ. బాలునికి పిల్లలకు మనం అవి కాదండి నేర్పించాల్సింది, చిన్న ప్రాయం నుండి వారికి దేవుని యొక్క బోధ. అదే కదా మనం చూసినట్లయితే ఆ బోధ ఎవరు నేర్పించినారంటేనా తిమోతి గారి యొక్క తల్లి యునేకే. ఆమె గొప్ప విశ్వాసురాలు, దేవుని యందు భయభక్తి గల స్త్రీ. తండ్రి కొంచెం పెడతోలో ఉన్నా కానీ, అన్యునిగా ఉన్నా కానీ తల్లి భయభక్తులతో బిడ్డని పెంచి గొప్ప సాక్షిగా తిమోతి నా కుమారుడు అంటే పౌలు గారికి అంత ఆత్మీయంగా దగ్గరైనాడు తిమోతి గారు. నా కుమారుడు, ఆత్మీయ కుమారుడు అంటే తల్లి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది కదా. ఆ బోధలో పిల్లల్ని మనం పెంచాలి. అలాగే మనం చూసినట్లయితే మోషే గారి యొక్క తల్లి 3 బిడ్డలకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించి బానిసత్వంలో నుంచి దేవుడు మనల్ని ఎలాగ బయటికి తీసుకొస్తాడో అని దేవుని పైన ఆధారపడే జీవితాన్ని 3 బిడ్డలకు, అహరోను, మోషే, మిర్యాము 3కి నేర్పించింది. అంత ఎందుకండి, హన్నా దేవా నాకు కుమారుని ఇస్తే నీకే ఇస్తానని వాడు పాలు విడిచేంత వరకు ఖుషి టీవీలో ఉండేటి చూసుకో, మోటు పతులు చూసుకో అని చెప్పలేదండి. దేవుని సన్నిధానంలో నువ్వు ఎలా మెదగాలి, దేవునికి పరిచర్య ఎలా చేయాలి అనే మాటలు బోధించిందండి. అందుకే వాళ్ళు గొప్పలుగైనారు. ఈమె కుమారునికి అవేమీ నేర్పిలేదు కాబట్టి పెడత్రోవబడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సొంత చెల్లిని చెరిపేసి చరిత్రహీనుడిగా తయారైనారండి. మనం అలా పెంచకూడదు బిడ్డల్ని. ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వస్తామో దేవుడు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆ జ్ఞానము వాక్యం ద్వారా ఉంది కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడినప్పుడు
మితిలేని జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన కుటుంబాలను, మన పిల్లల్ని అభివృద్ధి పథంలోకి నడిపించేవాడుగా ఉన్నాడు. ఈమె అన్ని సకలము అన్ని అనుభవించింది, కుమారుని ద్వారా పతనమైన స్థితికి చేరింది. కాబట్టి అట్టి స్థితి మనకు కలగకూడదు. కాబట్టి మనం ఇంకా దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధానంలో మొరపెట్టినట్లయితే దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి మన కుటుంబాలన్నింటినీ అభివృద్ధిలోకి, ఏ కీడు మన కుటుంబాలకు దరిచేరనీకోకుండా ఆయన రెక్కల చాటున మన కుటుంబాలను భద్రపరచబడులాగున ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఇంతవరకు తండ్రి దావీదు మహారాజు యొక్క భార్య అయిన అహీనోయాము గూర్చి కొన్ని మాటలు మేము ధ్యానించున్నాం తండ్రి. గొప్ప రాజు తండ్రి, ఆ రాజు కాకముందే తండ్రి గొప్ప ప్రార్థనాపరుడు తండ్రి. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తండ్రి రాజ్యపు సింహాసనం మీద కూర్చోబెట్టడానికి గల కారణము తండ్రి, దావీదు మీ ఎడల అంత ప్రేమ కలిగి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ గణపరిచే బిడ్డగా ఉన్న దావీదును మీరు అభిషేకించి దేవా గొప్ప రాజుగా, చక్రవర్తిగా ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. అలాంటి వ్యక్తికి ఈమె భార్య అయి ఉండి అన్ని విధాల తండ్రి తన భర్తకు సహకారి అయి ఉన్నప్పుడు తన కుమారుని ద్వారా తన భర్తకు రావాల్సిన కీర్తిని అంతటినీ కుమారుని ద్వారా పోగొట్టుకునింది తండ్రి. మా జీవితాలలో మా బిడ్డల ద్వారా మేము అపకీర్తి పాలు కాకోకుండా ఉండాలంటే నైనా మీ పాదాలు గట్టిగా పట్టుకుని తండ్రి మీ శరణు చొచ్చి మీతో మీ సన్నిధానంలో గోజాడుకున్న ప్రతిసారి తండ్రి మీరు మంచి జ్ఞానం ఇచ్చినప్పుడు తండ్రి మా కుటుంబాలను తండ్రి మీ వాక్యం చేత కట్టుకుంటూ మీ హెచ్చరికలు తండ్రి మీ మాటలు మా బిడ్డలకు తెలియచేస్తూ తండ్రి మీ యందు భయభక్తులు గల బిడ్డలుగా జీవించుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరైనా తండ్రి తల్లిదండ్రులకు అవిధేయమైన జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలు ఉన్నట్లయితే తండ్రి నేటి దినకాలంలో వారి యొక్క మనసును మార్చండి నైనా. లోకం ఎంతగానో భయంకరంగా మారిపోయింది తండ్రి. నా తండ్రి అలనాడు తండ్రి సొదొమ గొమొర్రా పట్టణం ఈ రీతిగా ఉంది అని మేము పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు తండ్రి ఆ సొదొమ గొమొర్రా పట్టణము ఇప్పుడు కూడా ఇలాగే ఉందా అని ఈ లోకం అలా తయారైపోయింది నాయన. ఈ పాప లోకంలో తండ్రి మా బిడ్డలు ఏ ఒక్క క్రూర మృగాల యొక్క చేతిలో చిక్కుకోకుండా తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మీ పరిశుద్ధమైన హస్తాల కింద భద్రపరిచి కాచి కాపాడమని వేడుకుంటున్నాం నాయన. ఆ భయభక్తులు తండ్రి మీ వాక్యం ద్వారా ఉంది కాబట్టి మా కుటుంబాలన్నింటినీ తండ్రి మీ పాదంలో చెంత సాగిలపడి మీకు మొరపెట్టుకునే బిడ్డలుగా ఉండుటకు తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ మాటలు ఏ ఒక్కరు తండ్రి విని విడిచిపెట్టేవారు కాకుండా తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకొని వారి వాక్యానుసారంగా జీవించే మనసును బ్రతుకును తండ్రి మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నాయన. బలహీనులను బలపరచండి తండ్రి, కృంగిన వారిని ధైర్యపరచండి తండ్రి. ధైర్యం చెరిన వారికి తండ్రి మీరు తోడుగా ఉండండి. రక్షణ వస్త్రం లేని వారికి తండ్రి మీ రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండి అయినా. ప్రతి ఒక్కరిను రక్షించబడి మీ పాదంలో చెంత సాగిలపడి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలతో నింపమని వేడుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.